విష్ణువు నిద్రలోకి వెళ్తే ప్రపంచంలో ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తే ప్రపంచంలో ఏమి జరుగుతుందో పురాణాలు చెబుతున్న ఒక అద్భుతమైన రహస్యం ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. విష్ణువు నిద్రలోకి వెళ్తాడు అంటే అది మనిషి నిద్రలా కాదు. ఆ నిద్రను యోగ నిద్ర అంటారు. యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు సృష్టి, స్థితి, లయం అనే 3 విశ్వశక్తులు కొంతసేపు నిశ్చలంగా మారుతాయి. దాంతో ప్రపంచం ఒక క్షణం శ్వాస ఆపుకున్నట్టుగా అనిపిస్తుంది. పురాణాల ప్రకారం విష్ణువు క్షీరసాగరంలో శేషశయ్యపై యోగ నిద్రలోకి వెళ్తాడు. ఆయన శ్వాస ప్రకారం విశ్వం కదులుతుందని అంటారు. ఆయన శ్వాస లోపలికి పోతే లయం, శ్వాస బయటికి వస్తే సృష్టి ప్రారంభమవుతుందని చెబుతాయి పురాణాలు. విష్ణుమూర్తి నిద్రలో ఉన్నప్పుడు దేవతలు కూడా కొంతసేపు తమ శక్తిని కోల్పోతారని చెబుతారు. ఎందుకంటే వారి శక్తి మూలం విష్ణువే. భూమిపై కూడా కొన్ని వింత మార్పులు కనిపిస్తాయి. సముద్రాల వేగం తగ్గుతుంది, ప్రకృతి ప్రశాంతంగా మారుతుంది, ధ్యానానికి మనసు ఎక్కువగా ఆకర్షితమవుతుంది. యోగులు దీనిని స్పిరిచువల్ ఛార్జింగ్ టైం అంటారు. అందుకే ఏకాదశి రాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. విష్ణుడు మేల్కొన్న క్షణంలో ప్రపంచం మళ్లీ తన సహజ వేగాన్ని అందుకుంటుంది. దేవతలకు శక్తి తిరిగి వస్తుంది. ఇదే కారణంగా ఆ రోజును ఉత్తాన ద్వాదశి అంటారు. ఆ రోజున చేసే పూజలు సంవత్సరానికి శాంతి, శుభ ఫలితాలు తీసుకువస్తాయని పురాణ విశ్వాసం. అందుకే విష్ణువు నిద్రలోకి వెళ్తే ప్రపంచం ఆగిపోదు, కానీ విశ్వం ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుంటుంది. ఈ కథ నచ్చితే మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం ఫాలో అవ్వండి. హరిన్ హోం.